హాయ్ హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము రీసెంట్గా కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఎందుకు వెళ్ళామంటే సర్ప సంస్కార పూజ చేయించుకోవడానికని వెళ్ళాము. ఈ పూజ అనేది 2 days ఉంటుంది. ఈ పూజ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, మనం అకామిడేషన్ ఎక్కడ ఉండాలి, టూర్ ప్లాన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. పూజ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే మనకి టెంపుల్ వాళ్ళు లింక్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు, కర్ణాటక వాళ్ళు. ఈ టెంపుల్ కింద వస్తుంది చూడండి, నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. కర్ణాటకలో ఇది క్లిక్ చేయగానే మనకిప్పుడు ఇంగ్లీష్లో వచ్చింది కదా. ఫస్ట్ మనము చేస్తున్నప్పుడు కర్ణాటకలో వస్తుంది, తర్వాత మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత మనము ఇక్కడ పూజ అనేది ఉంది కదా, ఇక్కడ పూజ దగ్గర క్లిక్ చేస్తే ఆ టెంపుల్లో ఉన్న పూజ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. కానీ మనకి సర్ప సంస్కార పూజ కోసమే మనం వెళ్తున్నాం కాబట్టి ఈ పూజలేమీ మనకి అవసరం లేదు. ఓన్లీ సర్ప సంస్కార పూజకు మాత్రమే కాబట్టి మనం ఓన్లీ సర్ప సంస్కార టికెట్ ఒకటి బుక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బ్యాక్కి వెళ్ళి ఈ సర్వీస్ ఉంది కదండి, ఈ సర్వీస్ దగ్గర క్లిక్ చేస్తే కింద డ్రా చేసుకుంటే సేవా బుకింగ్ సర్ప సంస్కార అని ఉంది కదా, సర్ప సంస్కార దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ గ్రీన్ కలర్లో ఉంటే మనకి ఏ స్లాట్ అయితే గ్రీన్ కలర్లో ఉందో అది మనకి అవైలబిలిటీ ఉన్నట్టు. మీకు చూసుకొని మీకు ఏ డేట్ అయితే అవైలబిలిటీ అవుతుందో ఆ డేట్ అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కిందకు వస్తే బుకింగ్ అని ఉంటుంది చూడండి, బుక్ అని. ఈ బుక్ దగ్గర క్లిక్ చేయాలి. బుక్ దగ్గర క్లిక్ చేస్తే మనకి డేట్ అనేది వస్తుంది. మీరు ఏ డేట్ అయితే అనుకుంటున్నారో ఆ డేట్ వస్తుంది. అది మనకి ఏ స్టేట్, ఏ డిస్టిక్, మన నేమ్ ఏంటి, ఐడి ప్రూఫ్ అడుగుతుంది. ఐడి ప్రూఫ్ ఏమని అడుగుతుంది అంటే వాటర్ ఐడి కానీ ఇంకా మన వాటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు నెంబర్ అడుగుతుంది. ఏదో ఒకటి ప్రూఫ్ మనమైతే చూసుకోవాలి. ఈ ప్రూఫ్ అన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదంతా మనము డీటెయిల్ అన్నీ ఇచ్చేసుకోవాలి, మన డీటెయిల్స్ అన్నీ. ఈ పూజ టికెట్ ఎంత ఉంటుంది అంటే 4200 ఉంది మేము వెళ్ళినప్పుడు అయితే. ప్రజెంట్ ఇప్పుడు కూడా 4200 ఉంటుంది నేను చేసినప్పుడు. ఇక్కడ మనకి మెయిల్ ఐడి అన్నీ వస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే ఓన్లీ లేడీస్ అయితే చూడీదార్ కానీ శారీ కానీ ప్రిఫర్ చేయాలి. జెంట్స్ అయితే షర్వాణి కానీ ఇది ధోతి ఇవైతే ప్రిఫర్ చేయాలి. జీన్స్ అయితే నాట్ అలౌడ్ అని ఉంటుంది. మనము ఎప్పుడైతే ఆ టికెట్ బుక్ చేసుకుంటున్నామో పూజ టికెట్, వెంటనే బస్సెస్ ఆ ట్రైన్ టికెట్స్ మాత్రం బుక్ చేసుకోండి. మేము వెళ్ళింది అయితే బస్కి వెళ్ళాము. అంటే ఫస్ట్ టైం కాబట్టి ట్రైన్ మనకు రిస్క్ అవుతుందేమో అని అనుకున్నాము. అంటే ఇప్పుడు మనం 5th బుక్ చేసుకున్నాం కాబట్టి 4th కల్లా మనము అక్కడ ఉండాలి. అంటే పూజ ఆ టెంపుల్ దగ్గర ఉండాలి 4th ఈవినింగ్ కల్లా. అంటే మనము హైదరాబాద్ నుండి మేము వెళ్తున్నాం కాబట్టి మేము 3rd నైట్ వెళ్తే 4th మార్నింగ్కి బెంగళూరుకి వెళ్తాము. 4th మార్నింగ్ బెంగళూరులో ఎక్కితే మనం కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ బస్ ఎక్కితే మనం కుక్కేలో ఈవినింగ్ కల్లా దిగుతాం అనేది మా ప్లానింగ్. అందుకని చెప్పి మేము సెప్టెంబర్ 4th మేము బుక్ చేసుకున్నాము టికెట్స్. మీరు త్వరగా చేసుకోండి. మేమైతే లేట్గా చేసుకున్నాము. మాకైతే టికెట్స్ చూసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోయింది బుకింగ్ కోసము. మనం బెంగళూరు రీచ్ అయిన తర్వాత కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి బెంగళూరు టు కుక్కే సుబ్రహ్మణ్య బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి. కేఎస్ఆర్టీసీలో మేము బుక్ చేసుకున్నాము. కేఎస్ఆర్టీసీ వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనం బెంగళూరు టు కుక్కే సుబ్రహ్మణ్య అంటే ఇప్పుడు మనకి 5th పూజ అయితే మనం 4th ఈవినింగ్ కల్లా మనం టెంపుల్ దగ్గర ఉండాలి. అంటే మనం 4th మార్నింగ్ బెంగళూరుకి రీచ్ అయితే మనం 4th అక్కడ బస్ ఎక్కితే 4th 5 or 6 ఆ టైంకి మనము ఆ టెంపుల్ దగ్గరికి రీచ్ అవుతాము. మేము బస్ బుక్ చేసుకుంటే మాకు ఓన్లీ 2 బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి. అవి ఏంటి అంటే 8:17 ఒకటి, 8:34 ఒకటి, ఈ 2 బస్సెస్ ఉన్నాయి మార్నింగ్. మిగతా ఈవినింగ్ ఉన్నాయి. అంటే మేము బస్ ఎక్కితే కానీ ఈవినింగ్ అక్కడ రీచ్ అవ్వం కాబట్టి 8:34 బస్ అనేది మేము సెలెక్ట్ చేసుకున్నాము.
ఈ 8:34 బస్సెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అస్సలు ఖాళీలు ఉండవండి. చాలామంది ఫస్ట్గానే బుక్ చేసుకుంటారు. మనము వెంటనే మీరు ఎప్పుడైతే పూజ చేసుకుంటారో అప్పుడే చేసుకోండి. మాకు ఒక కన్ఫ్యూజన్ ఉండేది బెంగళూరులో మెజెస్టిక్ బస్ స్టాండ్ అంటే ఏంటి, టెర్మినల్ 2A బస్ స్టాండ్ అంటే ఏంటి అని. ఈ టెర్మినల్ 2A అన్న మెజెస్టిక్ అన్న రెండు ఒకటేనండి బస్ స్టాండ్. అది మాత్రం చూసుకోండి. నేను ఇప్పుడు వీడియో తీసినప్పుడు మాత్రం చాలా వేకెన్సీస్ కనిపిస్తున్నాయి, కానీ మేము చేసుకున్నప్పుడు అయితే వేకెన్సీ లేవండి. మీరు మాత్రం ఫస్టే బుక్ చేసుకోండి. మేము బస్సు ఎక్కిన తర్వాత ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారండి. అసలు ఎంతమంది నుంచుని బస్సు ట్రావెలింగ్ చేశారంటే అసలు మేము మధ్యలో ఆపినప్పుడు బస్సు ఏమన్నా దిగి తీసుకోవడానికి కూడా మాకు అసలు అంత అవైలబిలిటీ లేదు. బస్సు ఎక్కిన తర్వాత అంత లోయలండి, అసలు ఫుల్ లోయలు అన్నీ. ఇది స్పైసెస్, అక్కడ స్పైసెస్ అనేది చాలా ఫేమస్ అక్కడ. ఇవన్నీ స్పైసెస్ చెట్లు ఉంటాయి, కానీ రేట్స్ మాత్రం బాగున్నాయండి. వర్షాకాలం వెళ్ళాము, ఇంకా అసలు ఆ వర్షాలు బీభత్సంగా పడిపోతున్నాయి అక్కడ. మీరు వెళ్ళేటప్పుడు మాత్రం వర్షాకాలం అయితే సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది తీసుకుని వెళ్ళండి. అంటే రెయిన్ కోట్ కానీ అంబ్రెల్లా అలా తీసుకుని వెళ్ళడం చాలా మంచిది. అసలు మేమైతే ఆ బస్సెస్ కొంచెం అటు వెళ్ళినా కొంచెం ఇటు వెళ్ళినా రెండు డేంజర్ లోయలు ఉంటాయి. అంత అడవి ప్రాంతం అదంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనమైతే. కానీ మనము ఆ నేచర్ అనేది చాలా అద్భుతంగా ఉందండి. నాకైతే బాగా నచ్చేసేసింది. పక్కన చెరువు, వాటర్ సౌండ్స్, బర్డ్స్వి అండ్ చెట్లు అయితే బాబా ఎంత బాగుందంటే అంత బాగుందండి. నేచర్ ప్రియలైతే మాత్రం బాగా నచ్చేస్తుంది ఇదంతా మీకు. మనం వన్స్ అక్కడ రీచ్ అయిన తర్వాత మనము ఈ పూజ టికెట్ అని ఉంటుంది కదండి, ఇది కాపీ తీసుకోవాలి. కాపీ తీసుకున్న తర్వాత టెంపుల్ దగ్గర మనకి లెఫ్ట్ సైడ్లో సర్ప సంస్కార అని ఉంటుంది బోర్డు. ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత మనము మన దగ్గర ఉన్న పేపర్ని వాళ్ళ దగ్గరికి చూపిస్తే వాళ్ళు మన పేరు మీద టెంపుల్ వాళ్ళు మనకి అకామిడేషన్ అనేది చూస్తారు. మాకు ఆశ్లేష గెస్ట్ హౌస్ ఇచ్చారండి. ఈ ఆశ్లేష గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ కానీ పర్ డే 200-300 ఉంటుంది. అది మనం పే చేసుకోవాలి. ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అండి. నేను కూడా చాలా వీడియోస్ చూసే వెళ్ళాను. నా వీడియో కూడా ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఏమో అని అనుకుంటున్నాను. ఎవరికైనా హెల్ప్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ గివ్ అ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.